నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఉచిత కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందండి. విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు. అగ్ని ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలు. రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ వెల్లడి. రక్తమూడిన 65వ నెంబర్ జాతీయ రహదారి. 3 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రజని. వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని పైల్వాన్పురం గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లను భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుమ్మల వెంకటరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ రాజు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, పట్టణాధ్యక్షుడు ఎం లింగస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. గురువారీలు కొంచెం వెనకకేసి తీరి చప్పాలు కొట్టరా, చప్పాలు కొట్టరా. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పుట్టినరోజు వేడుకలు వాసవి సేవా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు, తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, బి మహేష్, V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు ఉప్పల శారద, పలువురు ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈనాటి బర్త్డే మ్యాచ్ తెలంగాణ ఉద్యమ సహకార మిత్రుడు దిగాల గణేష్ గుప్తా గారికి ప్రధానంగా వైశ్య వికాస వేదిక తరఫున మిత్రుల విచారణ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుసు. మహాసభ ఆధ్వర్యంలో ఇది బహుశా 4వ బర్త్డే కూడా. ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మహాసభ వెలుగులో చేస్తాం, దాని తర్వాత సేవా కేంద్రంలో, దాని తర్వాత జలదృశ్యంలో, జలగల ఇది 4వ బర్త్డే అనుకుంటా. మధ్యలో 2 కరోనాలు నేపథ్యంలో బర్త్డే చేయలేదు. మరి ఈ రకంగా కాకుండా ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ కనుక ఆన్ టైం వస్తే పెద్ద ఎత్తున కొన్ని నినాదాలు లేదంటే ఎల్పీ చేయడంలో పెద్ద ఎత్తున చేసి ఒక గౌరవప్రదమైనటువంటి సమాజాల ఏకైక శాసనసభ్యుడే కాదు, తనతో పాటు ఒక 10 మందిని చట్టసభలకు తీసుకుపోయే విధంగా చేసే విధంగా మన శ్రద్ధను చూపిస్తే బాగుంటుందని చెప్తూ పేద పిల్లలకు కానీ, పేద ప్రజలకు కానీ, కరోనా టైంలో కానీ మొన్న వాళ్ళ నాయన చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళ ఫాదర్ పేరు మీద కూడా పెద్ద పెద్ద ఎత్తున కూడా చేసేది, ఇంకా చేస్తాడు కూడా. మంచి దయగుణం ఉన్న మనిషి, ప్రేమ మనిషి. ఆయన అట్లనే ఎప్పటికీ నవ్వుకుంటా 120 ఏళ్ళు వర్తాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి సక్సెస్ఫుల్ మనిషి, ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా నవ్వుకుంటే చేస్తాడు, మంచిగా చేస్తాడు, ఇంకా బాగా చేయాలి. ఏది ఏమైనా ఆయన నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మంచిగా ఆయన కేక్ కట్ చేసి మంచిగా
ఇదంతా కూడా వెజిటేరియన్ భోజనమా నాన్ భోజనం మా దాంట్లో అయితే బర్త్డే అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీ దాంట్లో కూడా బాగా నడుస్తుంది. మళ్ళీ ఎత్తుకోవడానికి ఇక నల్గొండ జిల్లా 65వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 3 మరణించగా మరో 3 తీవ్ర గాయాల పాలయ్యారు. కట్టంగూరు మండలం ఐటిపాముల జాతీయ రహదారిపై రోడ్డు మీద ఆగి ఉన్న వరికోత మిషన్ను కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న పాల ట్యాంకర్ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో పాల ట్యాంకర్లో ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సూర్యాపేట జిల్లా నేరడ్చెల్ల మండలం కందులవారిగూడెం చెందిన రవీందర్ రెడ్డి, గార్లపాటి నవీన్గా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు నుండి జాతీయ రహదారిపైకి వస్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నగరకంటి రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బండి నడపడం రావట్లేదు. అగ్ని ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి సిబ్బంది చేస్తున్న సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు భద్రతా వారోత్సవాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను ఆయన సోమవారం నాడు ప్రారంభించారు. వివిధ రకాల అగ్నిమాపక వాహనాలతో పటాన్చెరు నుండి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ జిల్లాల అగ్నిమాపక ఆఫీసర్లు, పటాన్చెరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి అందరికి చూడాలి సార్.
ప్రమాదంలో ప్రకృతి వైపరీత్యాల్లో చాలా నష్టం జరగకుండా కాపాడటం దగ్గరలో అగ్నిమాపక కేంద్రాలను జరిగిన ప్రదేశం అడ్రస్ వివరాలను మాకు వివరంగా తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర విపత్తు మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అగ్నిమాపక శాఖ వంటగదిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫైర్ సర్వీస్ వీక్ ప్రతిష్టాత్మకము దేశమంతటా కూడా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల చైతన్యం కలిగించడానికి వివిధ రకాలమైన ప్రోగ్రామ్స్ ఈ వారం రోజులు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనము డిఫరెంట్ ఫైర్ వెహికల్స్ ర్యాలీ తీసుకెళ్తున్నాము. పటాన్చేరు నుంచి బయలుదేరి కూకట్పల్లి అమీర్పేట ద్వారా అన్ని దాటుకుంటూ లక్కిడి కప్పులు అగైన్ విల్ గో టు ఇంపీరియల్ గార్డెన్స్ ఇన్ సికింద్రాబాద్. దీంట్లో జనరల్గా పబ్లిక్ ఫైర్ ఇంజన్స్ అంటే ఓన్లీ అన్ని వెహికల్స్ని ఫైర్ ఇంజన్ అని పిలుస్తారు. కానీ అట్లా కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్ రకరకాల వెహికల్స్ డిఫరెంట్ పర్పస్కి వాడుతుంటారు. ఉదాహరణకి బహుళంతస్తు భవనాల్లో ఫైర్ అయితే హైడ్రాలిక్ ప్లాట్ఫామ్స్ అనేవి వాడతారు. రెస్క్యూ ఆపరేషన్స్కి రెస్క్యూ టెండర్ అంటారు. హజార్డస్ మెటీరియల్ ఆపరేషన్స్ అప్పుడు హస్బంద్ వెహికల్ వాడతారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా 4,30,00,000 నిధుల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని మంత్రుల కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. రైట్ సార్ అవును రైట్ అన్నా కదా విజువల్ తీసుకున్నా ఓకే 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 నిరుద్యోగ యువత కోసం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శారదా గార్డెన్ 2లో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆమె సూచించారు. ఈ సెంటర్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లి ఎమ్మెల్యే యాదయ్య, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాలు ప్రతి డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుండి పై వరకు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద 1-4 సార్లు రివ్యూ పెట్టుకొని టోటల్గా ఏ పోస్ట్ ఖాళీ లేకుండా అన్ని ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న సందర్భంలో నా డిపార్ట్మెంట్లోనే 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్క విద్యాశాఖలోనే 20,000 ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 80,000లో 40,000 మా 2 డిపార్ట్మెంట్సే. అంటే పెద్ద ఎత్తున ఎక్కడ ఖాళీ ఉండొద్దు. మాకైతే నా డిపార్ట్మెంట్లో రేపు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తామంటే కూడా మీకు టీచర్స్ మళ్ళీ ఇబ్బంది లేకుండా చూసుకోండి అని ఆదేశాలు ఇచ్చి చేసిన కార్యక్రమం ఒకటైతే, మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది రంగారెడ్డి జిల్లా అంటే మెడిచల్, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా ఉండేది ముందు. ఉద్యోగాలు ఎప్పుడొచ్చినా, నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా రూరల్ ఏరియా కన్నా అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకొని పోయేవాళ్ళు. తర్వాత లోకల్, నాన్ లోకల్లో కూడా ఎక్కువ మటుకు ఉద్యోగాలు పోయాయి. అలాంటి ఇబ్బంది రావద్దని జిల్లాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావడం, ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు జోనల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు జోన్లు కూడా మార్చడం, జిల్లాలు మారుస్తున్నప్పుడు స్థానికంగా ఉద్యోగాలు స్థానికంగా ఉన్న వాళ్ళకి రావాలని, దాని రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలంటే 1-4 సార్లు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని బతిలాడుకొని రాష్ట్ర దేశంలో ఎక్కడ లేని చట్టం మీకే ఎందుకు రావాలని ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అన్నా కూడా మా ప్రాంతంలో తెలంగాణ సాధించిన నిధులు, నీళ్లు, నియామకాల మీద మా పిల్లలే లాభం పొందాలంటే ఖచ్చితంగా దీన్ని ఉత్తర్వులు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కోరి
317 జియో ఏదైతే మొన్న వచ్చిందో దానివల్ల ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లాకు రావడంతో మన ఒక్క వికారాబాద్కి 739 ఉద్యోగాలు ఒక వికారాబాద్ జిల్లాకే రావడం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో ఎవ్వరు పోటీ రారు, బయట వాళ్ళు మీకు మీరే పోటీ. ఇంతకుముందు చెప్తున్నట్టు మీకు మీరే పోటీ. ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా స్థానికంగా మీకే రావడానికి అవకాశం ఉంది. 5% ఏదైతే 5% ఏదైతే ఉందో వేరే జిల్లాలో కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కష్టపడి చదవండి, ఇష్టంతో చదవండి. చిన్నదా పెద్దదా కాదు, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఆకాంక్ష గుర్తుపెట్టుకోండి అని మీకు అందరికీ కోరుతూ, ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు తీసుకున్న చొరవని మీరందరూ కూడా ఉద్యోగాలు సాధిస్తే యాజ్ ఏ ఎమ్మెల్యేగా తృప్తి పడతారు. ఎందుకంటే నేను తీసుకున్న కార్యక్రమంలో మా పిల్లలు ఉద్యోగాలు సాధించిన తృప్తి ఒక రకంగా వాళ్ళ పిల్లలకన్నా ఈరోజు మీరు సాధిస్తే చాలా హ్యాపీగా ఫీల్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు అందరూ కూడా సక్సెస్ కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇక్కడ అమ్మాయిలను చూస్తే చాలా హ్యాపీ. హైదరాబాద్ వనస్థలిపురంలో రైతు బజార్ సంపూర్ణ థియేటర్ సమీపంలో ఘనంగా డాక్టర్ టీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హైతనగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ హాజరై దీనిని ప్రారంభించారు. మంచి రుచికరమైన అన్ని రకాలైన టీ, స్నాక్స్ వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాల వారు వినియోగించుకోవాలని కోరారు. కింద పెట్టేసి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ రాజు ఇటు రాజు ఇటు చూడు. పుట్టబంతి నాగరాజుని మాట్లాడుతున్నాను. ఈ యొక్క డాక్టర్స్ డే కార్యక్రమానికి నవజీవన్ రెడ్డి గారు కార్పొరేటర్, మళ్ళీ ముఖ్య అతిథి సిఐ గారు సత్యనారాయణ గారు మన కార్యక్రమానికి వచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క డాక్టర్స్ డేని విజయవంతంగా జయప్రదం చేయాలని కోరుతున్నాను పబ్లిక్కి. వనస్థలిపురం సంపూర్ణ థియేటర్ ఆపోజిట్ పక్కన రైట్ సైడ్లో ఇది ఓపెన్ చేయడం జరిగింది. వీరందరూ తమిళరు చేసి మా యొక్క వ్యాపారాన్ని సకల సౌకర్యాలతో మంచిగా ఆశీర్వదించి మా యొక్క తంచాయ్ ఇక్కడ అనేక చాయ్లు దొరకడం జరుగుతుంది. తంచాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ, బాదం టీ, పిస్తాబాద్ అనే వెరైటీ చాలా ఉంటాయి. చాలా విధాలుగా దొరకడం జరుగుతుంది అన్ని విధాలుగా. డాక్టర్స్ డే అనేది దీని యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే, సో అందరికీ ఏదో ఒక విధమైన మంచి ఛాయ్ అందించేసి పబ్లిక్ని మోటివేషన్ చేయాలనేసి మేము ఇక్కడ ఉద్దేశించి ఇక్కడ పెట్టడం జరిగింది డాక్టర్స్ డే అనేసి. దీనికి మీరందరూ సహకరించి మమ్మల్ని ఉత్తేజం చేయాలనేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ నాగరాజు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజని సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి వచ్చిన ఆమె తన ఛాంబర్లో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్గా నిలుస్తుందని, ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని, ప్రతి పార్లమెంటు పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు. పేదలకు వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్ ఎక్కడా రాజీ పడడం లేదని గుర్తు చేశారు.
साहिने श्रवणाय पूर्णः ओम ध्रुवन्ते राजावरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्तैन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताङ्गवो ब्रह्मोर्तस्मरहोर्तस्तु काले अश्विनगोसमुद्रं वीरवन्तं गोवन्दगो नैन्दे स्वस्ति वर्चिष्यमायुष्यमानं महते भवत्रलाभकोशरो दीर्घमायुः 2017లో కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చేసిన పోరాటంలో నమోదైన కేసులో భాగంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇళ్ల కుమరయ్య సోమవారం నాడు కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి గొడవలు సృష్టించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలనే దురుద్దేశంతో అక్రమ కేసులు నమోదు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాలుగా కోర్టుకు హాజరవుతున్నామని తెలిపారు. అక్రమ కేసులపై భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పరి సదానందం, ఇనుమల సతీష్, తోట్ల తిరుపతి యాదవ్, శశిభూషణ్, కాచెపోలు శివ, సెగ్గెం రాజేష్, పోతరవేణి క్రాంతికుమార్, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో కొత్తగా జిల్లా అయిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ అప్పుడున్న శ్రీధర్బాబు గారి నాయకత్వం లోపల ఈ రాఘవపురం రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రైతులు మంత్రి కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి రైతులు అందరూ అక్కడ మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అక్కడికి చేరడం జరిగింది. మరి అప్పుడు మేము రైతుల పక్షాన ఉండి ఎక్కువ మొత్తంలో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో పోరాటం చేయడం జరిగింది. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద పోలీసులను ఉసిగొల్పి పెద్ద గొడవ సృష్టించి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఈ పెద్ద గొడవ జరిగింది. మరి దాన్ని ఎదుర్కొంటూ ఇవాళ 6వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి కేసులు పెట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద లోపలికి పంపుతూనే ఉన్నారు వాళ్ళు కేసు. ఎందుకంటే గతం లోపల ఆయన ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ మేము చూసినట్టు ఊరుకున్నాం. కానీ ఈరోజు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అణచివేత విధానాన్ని మొదలుపెట్టి ఎవరిని పైకి లేవకుండా ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించి ఇదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కనీసం ధర్నాలు కానీ వాక్ స్వాతంత్రం కానీ ఏది మాట్లాడకుండా ప్రజల గొంతు నొక్కి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రైతులను కూడా నట్టేయడం ఉంచి మొన్నటికి మొన్న చూసారు కదా, ఇదే ప్రయత్నం లోపల వరి పెడితే ఊరి అని చెప్పిన వాళ్ళు ఇలా వరిలు పెట్టేలోకి ఇప్పుడు వంటనంటున్నారు. మరి పెట్టిన వాళ్ళ పరిస్థితి అది. ఆయన తుగ్లక్ పాలన, ఆయన ప్రతిసారి ఇలాగే చేస్తాడు. ఇప్పటికైనా ఇవన్నీ మర్చిపోయి ప్రజలను కాపాడే దిశలో ముందుకు పోవాలి. ఈ తప్పుడు కేసులు బరాయిస్తే రాబోయే రోజుల్లో నీ మీద పెద్ద కేసులు పెట్టి నీకు చివరగీతం పాడే రోజుల దగ్గరకు వచ్చాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినా వెంటనే ఫైర్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రజలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మాక్ డ్రిల్ చేపట్టారు. ఆసుపత్రిలోని ఫారం మెడికల్ సిబ్బందికి ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినా ఎలా స్పందించాలో, ప్రాణరక్షణ, ఆస్తుల రక్షణ కోసం పలు సూచనలు ఇచ్చామని తెలిపారు. అనంతరం ఫైర్ విన్యాసాలు నిర్వహించారు. ఆయిల్, చెత్తతో కృత్రిమంగా మంటను సృష్టించి ఎలా ఆర్పాలో చూపించారు. ఫైర్మెన్ లిఫ్ట్ అంటది. సో ఈ ఫైర్మెన్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఒక 1944 షిప్ యార్డ్ అంటే డాక్ యార్డ్ అనే ముంబై ఓడరేవులో ఒక మందుగుండు సామాగ్రి ఈజీగా చాలా బలంగా కూడా అతనికి ఏ ఇంజూరైనా కొట్టాలి. లేకపోతే ఇతనికి అసలు స్పృహ లేదు.
స్థానిక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారి యొక్క యాజమాన్యానికి, పారామెడికల్ స్టాఫ్కు ప్లస్ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి కానీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా, ఒకవేళ తలెత్తితే ఎలాంటి అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నుండి పేషెంట్స్ని ఎలా తీసుకురావాలి, ఎలా వెంటిలేషన్ చేయాలి, ఎలా ఏ మార్గంలో తీసుకురావాలి అనేది చెప్పడం జరిగింది. తర్వాత హాస్పిటల్కు వచ్చే సమయంలో కూడా వాళ్ళు యాక్సిడెంట్లో కానీ, చెరువులో ఈతపడి అంటే చెరువులో పడ్డ వాళ్ళు కానీ, స్పృహ కోల్పోయిన వాళ్ళు కూడా రిస్క్ మెథడ్స్తో కూడా డెమోన్స్ట్రేషన్ ద్వారా మా సిబ్బంది ద్వారా చూపించడం జరిగింది. సో తర్వాత ఇలాంటి ప్రదర్శనలు చేయడానికి ముందుగా మనం ఏం చేయాలంటే మన ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి హాస్పిటల్స్లో, అవి ఎలా యూజ్ చేయాలనేది ఒక కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఒక ఫైర్ని క్రియేట్ చేసి, ఒక ఆయిల్ ఫైర్ని, ఒక కృత్రిమ చెత్తతో ఒక ఫైర్ని ఏర్పాటు చేసి ఆ ఫైర్ని ఎలా ఆర్పాలో వారి యొక్క పరికరాలను, మా పరికరాలను ఉపయోగించి వారికి వివరంగా చెప్పడం అయింది. దీన్ని ప్రజలు, ఈ హాస్పిటల్ సిబ్బంది, యాజమాన్యం, ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా ఆసక్తితో చూడడం జరిగింది. ఇక ముందు కూడా పట్టణంలోని హాస్పిటల్స్లో ప్రతి హాస్పిటల్ కూడా ఫైర్ ప్రమాదాలపై ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించాలని కోరుతా ఉన్నాను. సో వాళ్ళ యొక్క ఫైర్ నియమాలు పాటించి జాగ్రత్తలు తీసుకొని వారి శ్రేయస్సుకు, వారి హాస్పిటల్ శ్రేయస్సుకు, పేషెంట్స్ శ్రేయస్సుకు తోడ్పడతారని నేను కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందండి, విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు. అగ్ని ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలు, రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ వెల్లడి. రక్తమూడిన 65వ నెంబర్ జాతీయ రహదారి, 3 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రజని, వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.